అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 6 విందాం. సమీర చేతి స్పర్శ కళ్ళు తెరిచి చూశాడు చక్రవర్తి. తడితేలిన ఆమె కళ్ళను చూస్తూ, మీ నాన్న కాస్త గట్టిపిండమే, అప్పుడే చనిపోళ్లే అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి ఏడుపు ముఖం పెట్టింది సమీర. ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? డాక్టర్ ఏమైనా నాకు చెల్లి చీటీ రాసిచ్చేశాడా ఏంటి అన్నాడు మరి కాస్త నవ్వుతూ. ఆ మాట వింటూనే తండ్రి గుండెల మీద తలపెట్టుకుని ఏడ్చేసింది సమీర. ఎందుకు ఏడుస్తావు తల్లి? ఇన్నేళ్లుగా నీకు ఈ తండ్రి ఉన్నా కూడా ఏనాడు నువ్వు ఈ తండ్రితో లేవు. తండ్రి ప్రేమను అనుభవించనూ లేదు. ఇప్పుడు దూరం అయితే మాత్రం ఏం తేడా ఉంటుంది చెప్పు అన్నాడు ఆత్రత నిండిన హృదయంతో. అతని మాటలు ఆమె గుండెను రంపపు కోతకు వస్తుంటే, అలా అనకండి నాన్న, మీరు నాకు దగ్గరున్నా దూరంగా ఉన్నా నా బాగోగులు చూస్తూనే ఉన్నారు. మీరు నాకు దగ్గర లేరన్న మాటే కానీ ఏనాడు మీరు నాకు లోటు చేయలేదు. ఇంకా నాకు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా నాన్న అంటే పలికారు కదా, అది చాలు. ఇప్పుడు మీకేమైనా జరిగితే నేను నాన్న అని ఎవరిని పిలవాలి చెప్పండి అంది బాధగా. సరే ఏడవకు, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకేమవ్వదులే, ముందు నువ్వు ఏడు పాపు. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఏమైంది నాకు అన్నాడు శాంతంగా. అది అని కాసేపు ఆలోచించి, ఏం లేదు నాన్న, మీకు కాస్త ఒంట్లో బాగాలేదంట, రెస్ట్ తీసుకుని మందులు వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు అని చెప్పింది సమీర. కారణం ప్రస్తుతానికి తన తండ్రికి వచ్చిన అపాయం గురించి ఆయనకి చెప్పడం తనకి ఇష్టం లేదు కాబట్టి. అవునా, సర్లే అని తను రిలాక్స్ అయ్యేలోపు మెరుపు వేగంతో గదిలోకి వచ్చిన వసంత, ఏమండి లేచారా? ఇంకా లేవరేమో అనుకున్నాను. చూడండి, గుండ్రాయిలా ఉండే మీరు ఆ పాడు జబ్బు చేయగానే వారం రోజులు లంకణాలు చేసిన వాళ్ళ ఎలా పీక్కుపోయారు. అయినా అదేమైనా ఇడ్లీయా అండి, చటుక్కుని తెచ్చి గుటుక్కుని మీ నోట్లో పెట్టడానికి? కిడ్నీ, అది తీసుకురావడం మన వల్ల అవుతుందా చెప్పండి? ఇక నా ఐదోతనాన్న దేవుడే కాపాడాలి అంటూ రాణి కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుని, ఇక తన పని అయిపోయింది, నువ్వు తగులుకో అన్నట్టు కూతురు వైపు చూసింది వసంత. తల్లి సిగ్నల్ ఇవ్వగానే నాన్న అన్నదని మీద వగల్మాలని ఏడుపులు స్టార్ట్ చేసింది అంజలి. అంతవరకు బెల్లం కొట్టిన రాయిలా నించున్న ఆమె ఇప్పుడు వడగళ్ళు రాలుతున్న ఆకాశంలో వర్షిస్తుంటే అంజలి వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సమీర. అంజలి ఏడుస్తూ, మీరు లేకపోతే నాకు కావాల్సిన బట్టలు, వస్తువులు, నగలు ఎవరు కొంటారు నాన్న? నేను ఎవరిని నా పాకెట్ మనీ అడగాలి చెప్పండి? అయినా పోయే కిడ్నీ లేవో మీకే పోవాలా? లోకంలో ఎందరు లేరు, వాళ్ళకు పోతే కాదు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు పెట్టి మీ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించడం అమ్మ వల్ల అవుతుందో చెప్పండి అంటూ అద్దం పద్దం లేని మాటలు మాట్లాడుతూ కళ్ళలో నుండి ఉప్పు సంద్రాన్ని ఉడికిస్తోంది అంజలి. ఆమె వైపు చూస్తూ, నీకు మీ అమ్మ సరైన పేరు పెట్టింది. పాతకాలం హీరోయిన్ అంజలీదేవిలా ఏం యాక్టింగ్ చేస్తున్నావే. ఈ టాలెంట్ ఏదో చదువులో చూపిస్తే ఆ కాలేజ్ సీట్ లక్షలు పెట్టి కొనిచ్చిన భారం నాన్నగారు తీరేది కదా అనుకుంది సమీర తన మనసులో. తన కూతురు వైపు అదోలా చూస్తున్న సమీర వైపు చూసి, ఏంటే నా కూతుని రాబందులా ఇంతింత గుడ్లు వేసుకుని చూస్తున్నా అంది వసంత. ఏం లేదు పిన్ని, ఇంతవరకు బాగానే ఉంది. నువ్వు చెప్పగానే కళ్ళల్లో వరద గోదావరిలు ఎలా నింపేసిందా అని చూస్తున్నాను అంది సమీర బుగ్గన వేలు వేసుకుని. ఆ మాట వింటూనే కోపంగా, అంటే ఏంటే నీ ఉద్దేశం? నీకు మాత్రమే ఆయన మీద ప్రేమ ఉందనా, మాకు లేదనా అంది గుడ్లురిమి చూస్తూ. నేను అలా అనలేదే. నీకు అలా అనిపిస్తే నాన్న ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు సమకూర్చి ఆయన మీద మీకున్న ప్రేమ నిరూపించుకోండి అంది చేతులు కట్టుకుని నిలబడి వారినే చూస్తూ. ఆ మాటకి చీరకొంగు నోట్లో కుక్కుని ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, అంటే ఏంటి నీ ఉద్దేశం? మేము నీలో డబ్బు తేలేమనేగా. అయినా మాలాంటి ఆడవాళ్ళకి అంత డబ్బు తీసుకురావడం సాధ్యమవుతుందో చెప్పు? నీకైతే అవుతుంది. నీలాంటి ఆడవాళ్ళకి అంత డబ్బులు సంపాదించడం ఏమంత పెద్ద పని కాదు అంది వ్యంగ్యంగా వసంత. వసంతలా అనేసరికి పిన్ని అని అరిచింది కోపంగా సమీర. ఎందుకే నోరులేస్తోంది? నేను అన్నదానిలో ఏమైనా తప్పుందా? ఒకసారి నీ గతంలోకి వెళ్ళి చూసుకో, నువ్వెలాంటి ఆడదానో నీకే అర్థమవుతుంది అంది మరింత వ్యంగ్యంగా. ఆ మాటకి బాధతో కళ్ళల్లో నీళ్లు నింపుకుని, ఒక్కసారి తెలియక చేసిన తప్పుకు ఇన్నిసార్లు నన్ను అలా దెప్పిపొడవాలా పిన్ని అని అడిగింది సమీర. తప్పనేది ఒక్కసారి చేసినా 100 సార్లు చేసినా తప్పు తప్పే, పతితే అవుతుంది అంటూ
రావే నువ్వు అని కూతురు చేతిని పట్టుకుని బయటకు లాక్కుని వెళ్ళిపోయింది వసంత. వసంత అలా అని వెళ్ళిపోగానే ఏడుస్తూ బెడ్ మీద కూలబడిపోయింది సమీర. ఏడుస్తున్న సమీర చేతిని పట్టుకుని ఆమెను ఓదార్చుతూ, మీ పిన్ని గురించి తెలిసిందే కదా, ఆమె నోటికి అడ్డు అదుపు ఉండదు, ఆ మాటలేం పట్టించుకోవద్దు. నిన్ను చూస్తుంటే ఉదయం నుంచి నువ్వేం తినలేనట్టుగా కనిపిస్తున్నావు, అలా వెళ్ళేదైనా తినేసిరా అమ్మా అన్నాడు చక్రవర్తి. తినడానికి కాకపోయినా పిన్నా మాట అన్నాక తండ్రి ముందు నిలబడలేకపోయింది సమీర. అందుకే సరే అని కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. సమీర వెళ్ళిపోయాక, నా బిడ్డ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు చేసింది, ఆ తప్పుకు ఆ దేవుడు ప్రతిరోజు ఆమెకు శిక్ష వేస్తూనే ఉన్నాడనుకుంటూ తనలో తానే కుమిలిపోయాడు చక్రవర్తి. తండ్రి రూమ్ నుంచి బయటకు వచ్చిన సమీర క్యాంటీన్ వైపు అడుగులు వేసింది. కొన్ని క్షణాల తర్వాత క్యాంటీన్ని చేరి మూలగా ఉన్న ఒక బల్ల మీద కూర్చుని చేతుల్లో మొహాన్ని దాచుకుని ఏడుస్తూ, అసలు ఆ రాత్రి నేను ఎందుకు అలా చేశాను, నా జీవితంలో ఒక చీకటి రాత్రి ఎందుకు వచ్చింది, దీనికంతటికీ కారణం ఆ విరూప్ అంటూ కోపంగా తన గతాన్ని గుర్తు చేసుకుంటోంది సమీర. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే నటీట ముంచేసిపోతారే, వీడు కూడా అంతే అంటూ చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని చీకట్లు ముసిరిన వేళ నడి రోడ్డు మీద తూలుతూ తూగుతూ నడుస్తోంది సమీర. ఆడపిల్ల, అందులోనూ రాత్రివేళ ఒంటరిగా తప్పతాగి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే చూసే మగవాళ్లకి ఆమె కాటుబొమ్మగా కనిపిస్తోంది. అందుకే ఆమె వెనుక నలుగురు కుర్రాళ్ళు ఆమెనే ఫాలో అవుతూ వస్తున్నారు. రే విరూప్, నీ పేరు విరూప్ అని కాదురా, కురూప్ అని పెట్టాల్సింది, సొట్టమొహం నువ్వును. అసలు నీ సొట్టమొఖాన్ని నేను ఎలా ప్రేమించానురా, ప్రేమించి తినిపో. నువ్వు ప్రపోజ్ చేయగానే గంగిరెద్దులా తల ఎందుకు ఆడించానురా, ఆడించి తినిపో. ఆడించాక నీ వెనుక నువ్వు చెప్పినట్టు ఎందుకు తిరిగాను, తిరిగి తినిపో. ఇప్పుడు నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయిని, అందులోనూ డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే నీ చెంప పగలగొట్టకుండా ఆల్ ది బెస్ట్ చెప్పి ఇప్పుడు ఇలా ఆడదేవదాసిన్లా చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని రోడ్డు ఎందుకు ఎక్కానురా, ఎక్కి తినిపో. ఎక్కితే ఎక్కాను, కానీ ఇప్పుడు మత్తులో నాకు మా హాస్టల్ ఎక్కడుందో కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఎలా మా హాస్టల్కి వెళ్ళడం, చెప్పరా సచ్చినోడా అని తిట్టుకుంటూ 4 రోడ్ల కూడల్లో నిలబడి 4 దిక్కుల వైపు చూస్తూ తిరణాల్లో తప్పిపోయిన చంటి బిడ్డలా కళ్ళు నులుముకుంటోంది సమీర. అదే అదనుగా ఆమె వెనుకే ఆమెను ఫాలో అయిన 4 కుర్రాళ్ళు ఆమె ముందుకొచ్చి నిలబడ్డారు. తన ముందు నిలబడున్న వారిని చూస్తూ, ఎవర్రా మీరు, బార్లో బీర్లు కొట్టేసే ముఖాలు మీరును అంది వారి వైపే అనుమానంగా చూస్తూ. తమ వైపు చూస్తున్న ఆమెకు దగ్గరగా వెళ్ళి, అయ్యో మేం బీర్లు కొట్టేసేవాళ్ళం కాదండి, బీర్లు పంచిపెట్టేవాళ్ళం, మీ చేతిలో బీర్ అయిపోయేలా ఉంది, మీకేమైనా బీర్ కావాలేమో అని ఇలా వచ్చాం అన్నాడు అందులో ఒకడు. అవునా, కానీ మీ ముఖాలు చూస్తుంటే నా చేతిలో బీర్ పెట్టేలా లేవే, నా చేతిలోన్న బీర్ కొట్టేసేలా ఉన్నావే అంది వాళ్ళని కళ్ళు చెట్లించి చూస్తూ. మీరు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ మేము వచ్చింది మీకు ఈ బీర్ బాటిల్ ఇవ్వడానికే అంటూ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ ఆమె చేతిలో పెట్టాడు ఇంకొకడు. తన 2 చేతుల్లో ఉన్న బీర్ బాటిల్ వైపు చూస్తూ తింగరిదానిలా కళ్ళు మెటకరిస్తోంది సమీర. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.